ఏప్రిల్ 2న న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ మరో ఘోర ఓటమిని చవిచూసింది. మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని జట్టు 84 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో న్యూజిలాండ్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 292 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 208 పరుగులకే ఆల్అవుట్ అయింది. అభిమానులు వేల సంఖ్యలో ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు స్టేడియానికి తరలివచ్చారు. అయితే మ్యాచ్ కంటే ఎక్కువగా అబ్రార్ అహ్మద్ పై జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరులో అబ్రార్ అహ్మద్ తన వికెట్ సెలబ్రేషన్ కారణంగా వివాదాస్పదంగా మారాడు. ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. తాజాగా ఒక మహిళా అభిమాని న్యూజిలాండ్ లో అబ్రార్ అహ్మద్ ను ప్రత్యక్షంగా ప్రశ్నించడంతో ఆయన ఇబ్బందికర స్థితిలో పడ్డాడు. మహిళ అతడిని చూస్తూ శుభ్మన్ గిల్ కో క్యా ఇషారే కర్ రా థా అంటే శుభ్మన్ గిల్ కు మీరు ఏమని వార్నింగ్ ఇచ్చారు అని అడిగింది. ఈ ప్రశ్న విన్న అబ్రార్ అసహనంగా నవ్వుతూ అక్కడి నుంచి తప్పించుకున్న వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. అబ్రార్ అహ్మద్ ప్రస్తుతం వన్డే జట్టులో లేడు, కానీ T21 ఫార్మాట్ లో మంచి ప్రదర్శన కనబరిచాడు. న్యూజిలాండ్తో జరిగిన T21 సిరీస్ లో 5 వికెట్లు తీసి మంచి రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో మాత్రం అతడికి ఇప్పటి వరకు కూడా పెద్దగా అవకాశాలు లభించలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ తన 3వ వన్డేను ఏప్రిల్ 5న న్యూజిలాండ్తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ డెడ్ రబ్బర్ మ్యాచ్ మాత్రమే, ఎందుకంటే న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్ ను గెలుచుకుంది. అయితే అబ్రార్ అహ్మద్ పై జరిగిన ఈ సంఘటన అభిమానుల్లో మంచి చర్చకు దారితీసింది. మరి ఆయన తిరిగి వన్డే జట్టులోకి రావడానికి ఎంతకాలం పడుతుందో చూడాలి. అబ్రార్ అహ్మద్ కు సంబంధించిన ఈ ఘటనపై పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో మిశ్రమ స్పందనలైతే వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అభిమానులు అబ్రార్ ను మద్దతుగా నిలవగా, మరికొందరు మాత్రం అతని అనవసరమైన సెలబ్రేషన్ వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. అయితే అబ్రార్ ఇప్పటి వరకు కూడా ఈ ఘటనపై స్పందించలేదు. మరోవైపు భారత క్రికెట్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ సరదా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీనితో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ రైవల్రీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.